మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాల ప్రత్యేక విశ్లేషణకు మీ అందరికీ స్వాగతం. సరే, ఉగాది 2026తో మొదలయ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా మకర కుంభ మీన రాశుల వారికి గ్రహగోచారాల ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణలో ముందుగా మనం మకర రాశివారికి ఈ సంవత్సరం క్రమశిక్షణ ఎలాంటి ఫలాలను ఇస్తుందో చూద్దాం. ఆ తరువాత కుంభరాశివారి నూతన ఆలోచనల గురించి, అలాగే మీనరాశివారి జ్ఞాన మార్గం గురించి కూడా తెలుసుకుందాం. ఇక చివర్లో ఈ సంవత్సరానికి సంబంధించిన ఒక మంచి సందేశంతో ముగిద్దాం. సరే, మరి మొదలు పెడదాం మకర రాశితో. ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం వీరి జీవితంలో క్రమశిక్షణకు, ఆ క్రమశిక్షణ ద్వారా వచ్చే ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పాలి. మనం చూస్తే మకర రాశికి అధిపతి ఎవరంటే శని భగవానుడు. అందుకే ఈ సంవత్సరమంతా క్రమశిక్షణ, కర్మఫలాలు అనేవి చాలా కీలకం. దానికి తోడు గురుబలం కూడా ఉండటంతో చేసే ప్రయత్నాల్లో కాస్త నెమ్మదిగా ఉన్నా సరే ఖచ్చితంగా ఒక స్థిరమైన ఎదుగుదల కనిపిస్తుంది. అదే సమయంలో రాహు ప్రభావం వల్ల ఆశయాలు పెరుగుతాయి, కొన్ని కొత్త మార్పులు కూడా రావచ్చు. ఇక కుజుడు విషయానికొస్తే సంకల్ప బలాన్ని పుష్కలంగా ఇస్తాడు. సో ఈ గ్రహాల కలయిక ఎలా ఉందంటే వీరి దీర్ఘకాలిక లక్ష్యాలకి ఒక గట్టి పునాది వేస్తున్నట్టుగా ఉంది. ఇక డబ్బు విషయానికొస్తే నిరంతరం కష్టపడతారు కాబట్టి ఆదాయం స్థిరంగానే ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి, దాంతో ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి ఆలోచించి అడుగేయడం చాలా ఉత్తమం. ఇక ఉద్యోగ వృత్తి జీవితంలోకి వస్తే ఇప్పటిదాకా పడిన కష్టానికి, చూపించిన క్రమశిక్షణకు తగిన గుర్తింపు లభించే సమయం ఇది. ప్రమోషన్లు రావచ్చు, నాయకత్వం వహించే అవకాశాలు కూడా దొరకవచ్చు. అయితే ఒక్క విషయం, హోదా పెరుగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా, దానివల్ల కొంచెం ఒత్తిడి అనిపించొచ్చు. ఒక్కోసారి అనుకోకుండా విమర్శలు ఎదురవ్వచ్చు, పనుల్లో ఆలస్యం జరగచ్చు. అయినా సరే ఓపిక కోల్పోకుండా ముందుకు వెళ్లడమే ఇక్కడ ముఖ్యం. ఈ సంవత్సరంలో కొన్ని నెలలైతే కెరియర్కి రెక్కలొచ్చినట్టు దూసుకుపోతారు, అంత బాగుంటుంది. కానీ కొన్ని నెలల్లో మాత్రం ఏదైనా పెద్ద ప్లాన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. మరికొన్ని సమయాల్లో అయితే ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఓపికగా ఉండటమే అన్నిటికన్నా పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. సో ఏ సమయంలో ఎలా ఉండాలో గమనించుకుంటూ ఉండాలి. మరి శనిగ్రహ ప్రభావాలని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏమైనా మార్గముందా అంటే ఉంది. చాలా సులభమైన పరిహారం, అదే శని మంత్రజపం. ఇది మనలో క్రమశిక్షణను పెంచుతుంది, ఇంకా మనం చేసే పనుల ఫలితాలు మనకు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. మంత్రం ఏంటంటే ఓం శం శనేశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని వీలైతే ప్రతిరోజు లేదా కనీసం శనివారాల్లో అయినా సరే 11, 27 లేదంటే 108 సార్లు జపిస్తే చాలా మంచిది. దీనివల్ల మనసులో వినయం పెరగడమే కాకుండా మనలో అంతర్గత శక్తి కూడా వృద్ధి చెందుతుంది. సరే, మకర రాశి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం కుంభరాశి వైపు వెళ్దాం. మరి వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే అంతా కొత్త ఆలోచనలు, వినూత్నమైన మార్గాలతో నిండి ఉండబోతోంది. ఈ రాశికి కూడా అధిపతి శని భగవానుడే. ఆయన వీరి లాంగ్ టర్మ్ భవిష్యత్తును ఒక రూపుకు తెస్తాడు. ఇక గురుగ్రహమేమో జ్ఞానాన్ని, ఎదుగుదలకు అవకాశాలని ఇస్తే, రాహు మాత్రం కాస్త భిన్నంగా సంప్రదాయానికి దూరంగా ఉండే కొత్త ఆలోచనలన్నీ ప్రోత్సహిస్తాడు. దీనివల్ల వృత్తిలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశముంది. వీరికి డబ్బు ఎలా వస్తుందంటే ఎక్కువగా వాళ్ల క్రియేటివిటీ నుంచి, కొత్తగా చేసే పనుల్నుంచే వస్తుంది. అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టే కొత్త విషయాలు నేర్చుకోవడానికో, ప్రయాణాలకో లేదా టెక్నాలజీ మీదో ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వీరికి చాలా చాలా ముఖ్యం. సమాజంలో వీళ్ల కొత్త ఐడియాలకి మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది, లీడర్షిప్ అవకాశాలు కూడా వస్తాయి. కానీ ఒక్క సమస్య, వీళ్ల ఆలోచనా విధానం అందరికీ, ముఖ్యంగా పాతతరం వాళ్లకి అంత సులభంగా అర్థం కాకపోవచ్చు. దానివల్ల అపార్థాలు రావడం, పై అధికారులతో గొడవలు రావడం లాంటివి జరగవచ్చు. అందుకే చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పడం చాలా అవసరం.
ఈ సంవత్సరంలో చూస్తే కొన్ని నెలలు వీళ్ల కొత్త ఐడియాలని ఆచరణలో పెట్టడానికి భలే అనుకూలంగా ఉంటాయి. కాని కొన్ని నెలల్లో మాత్రం మాట మీద నిలబడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాటే బలం, మాటే బలహీనత అయ్యే అవకాశముంది. మరికొన్ని నెలలు కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లడానికి సహాయపడతాయి. సో ఈ టైమింగ్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. మరి వీళ్ల మనసులో ఎప్పుడూ కొత్త ఆలోచనలు కదులుతూ ఉంటాయి కదా, దానివల్ల వచ్చే అస్థిరతను తగ్గించుకోవడానికి, ఫోకస్ పెంచుకోవడానికి ఒక మంచి రెమెడీ ఉంది. అదే శివమంత్ర జపం. ఇది మనసుని ఒకచోట నిలబడడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఓం నమః శివాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని రోజూ జపించడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్లలో ఉండే అపారమైన శక్తి అటూ ఇటూ పోకుండా ఒక పద్ధతిలో సరైన మార్గంలోకొస్తుంది. ఇక మనం చివరి రాశి మీనరాశి గురించి మాట్లాడుకుందాం. వీరికి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోందంటే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా, జ్ఞానాన్ని వెతుక్కునే ఒక మార్గంలా ఉండబోతోంది. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు దేవగురువు బృహస్పతి. ఆయన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలని ఇస్తాడు. అదే సమయంలో శని భగవానుడు జీవితంలో బాధ్యత అంటే ఏంటో, మెచ్యూరిటీ అంటే ఏంటో నేర్పిస్తాడు. అయితే ఇక్కడ రాహు కొంచెం ట్విస్ట్ ఇస్తాడు. ఆయన ప్రభావం వల్ల సడన్గా అవకాశాలు రావచ్చు, కానీ అదే సమయంలో కొంచెం కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవ్వచ్చు. అందుకే ఈ సంవత్సరమంతా అంతరాత్మ చెప్పేది వింటూ క్లారిటీతో ఉండటం చాలా చాలా అవసరం. డబ్బు విషయానికొస్తే వీళ్ల క్రియేటివిటీ వల్ల లేదా ఇతరులకి సేవ చేసే పనుల వల్ల లాభాలు వస్తాయి. కాని కుటుంబం కోసం ఖర్చులు బాగా పెరిగే అవకాశముంది. కాబట్టి ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండటం చాలా అవసరం. స్పిరిచువల్ ఫీల్డ్స్లో, క్రియేటివ్ ఫీల్డ్స్లో వీరికి మంచి గౌరవం, పేరు, ప్రతిష్టలు వస్తాయి. కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే వీళ్ళు చాలా సున్నిత మనస్కులు. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. ఒక్కోసారి ఇదే ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. అందుకే ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఈ సంవత్సరంలో కొన్ని పీరియడ్స్ అయితే ఆధ్యాత్మిక సాధన చేయడానికి చాలా బాగుంటాయి, మంచి ఫలితాలనిస్తాయి. మరికొన్ని టైమ్స్లో కెరియర్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇంకొన్నిసార్లు ఎమోషన్స్ అల్లల్లాగా పైకి లేస్తాయి. ఆ టైంలో మాత్రం చాలా స్పష్టతతో ఉండాలి. అది ఒక తపస్సు లాంటిదే. మరి రాశి అధిపతి అయిన గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒక ఉత్తమమైన పరిహారం నారాయణ మంత్ర జపం. ఇది మనలో జ్ఞానాన్ని పెంచుతుంది, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరీ మంత్రాన్ని రోజూ భక్తి శ్రద్ధలతో జపిస్తే మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. జీవితంలో ఏ సవాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. సరే, ఈ 3 రాసుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన ఒక ముఖ్య సందేశం ఏమిటో చూద్దాం. చూడండి, ఉగాదితో మొదలయ్యే ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహాలు, వాటి సంచారాలు మన జీవితాల్లో రకరకాల మార్పులను తీసుకురావచ్చు. అది నిజమే. కాని భక్తి, ధర్మం, సహనం ఈ 3 మన దగ్గర ఉంటే చాలు. అవే మన భవిష్యత్తుని స్థిరంగా నడిపించే అసలైన శక్తులు. సర్వే జనాః సుఖినో భవంతు. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.